పెద్ద బాబ గారి పోయి రాజనాడు మరి అందులో మరే కానీ తొడబుట్టక శల్యుక సురమాదేవి 12 ఏళ్ల బట్టి పైకి పెరిగినది అరే లాగలియా బాల పెరిగినది నీసల గబ్బు చేసేదాకా అరే శిల గబ్బు చేసేదాకా పాపగారి చెయ్యి తోటి అయ్యో పూజ కట్టాలేను సామి అయ్యో రెండయి పెద్ద పెద్దలారా రాజులాడు నీ తొడబట్టే శరణు సురమాదేవి నీ శిలలకు వెజలాక పూజ కట్టలేను శంకరుడా బోలు శంకరుడా నా శిలకు యొక్క నువ్వు ఎగిమని పలికేవు అని నా శిల యొక్క సూరమాదేవి లగ్గం యొక్క కలవరి మేడలకు పోయినాక చేస్తావా అని కలవారి మేడలకు పోయినాక నేను చేస్తా అని నేను తెచ్చిన పువ్వులు గొప్పతోని కాదు బలని పువ్వులు చెమ్ముతోని ఉద్యోగం తీసుకొచ్చిన అన్ని కింద పోతాయా కట్టుకో పూజ అయితే ఒక్కసారి అయితే నేను తెచ్చిన ఇవన్నీ ఒక పాసిపోతాయి పువ్వులన్నీ పాసిపోతాయి నీళ్ళన్ని ఖరాబ్ అవుతాయి అయితే ఆర్దంతా మొత్తం మలిగిపోతుంది ఇవన్నీ కట్టుకోమంటారు ఇవన్నీ కట్టుకో ఇప్పుడు వచ్చిందానికి రాజా యొక్క నాన్నవారు మీ చెల్లె యొక్క లగ్గం చేసినాక మీ చెల్లె యొక్క లగ్గం చేసినాక పాసిపోయిన పువ్వులతో పూజ కట్టుకుంటా ఖరాబ్ అయిన నీళ్ళతోనైనా ప్రాణాలు కడుకుంటా దీపం లేని హారతైనా పట్టుకుంటా కానీ ఇప్పుడు లేక నీ శరీరకం వేసేదాకా నీ పాపగారి యొక్క చేయితోని పూజ కట్టలేను నీ శరీరకం వేసేదాకా ఇవి యొక్క పూజలు పాసిపోయినా సరే ఇవి తన పూజ కట్టుకుంటా అయితే ఇవన్నీ ఒక పూజ కట్టుకుంటా కానీ అప్పటిదాకా పూజ కట్టలేదు అప్పటిదాకా కట్టుకోను ఒక్కసారి కట్టుకో లేదు నీ ఇంత దూరం వచ్చిందానికి నీ శరీరకు చేస్తేనే పూజ లేకపోతే వెళ్ళిపోవచ్చు దాన్ని బట్టి చేస్తాడా కలవరి చేస్తా లేదు లగ్గం చేసి వచ్చినాక పూజ కట్టుకుంటా మరి ఏమి శంకరుని అధిపత్యం ఆడినప్పటికైనా మరి యొక్క పూజలు కట్టుకుంటలేడా అని మరి యొక్క రాజా నాగారు అరే శిల్కలాంటి మోకమేమో రామ రామ చిన్నయ్య చేసినాడు రామ 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 అరే వంశలాంటి మోకమేమో రామ పోయినాదేమో రామ రామ రాజనారుడేమో అరే ఎందుకొండ బట్ట పిలిచి రామరామ కలవరి నాడల్ల కన్నా వచ్చినాడు అరే కలవరి నాడల్ల కన్నా వచ్చినాడే కన్న బాబరావే కమల శ్రీరామరామ అయ్యా బాబరావే కమల శ్రీరామరామ ఓయ్ బాబా కమలంచి మరెందురములేక రాజా నారు వారు శిల్కలాని ఒక విషయంలో వేసుకొని రాని ఒక వాలిపోయింది మరి కోసరా కుర్రందు నాలుగేసుకొని మరి అందులో లేక మరొకరు రాజా నాడు వారు కలవారి నాడలకు వచ్చినాడు వచ్చినాడు
వచ్చి ఏమని మాటలు పలుకుతున్నది ఏడుగురు దాసులు కుడివాకులు 10 మంది దాసులారా బిడ్డలారా రామ రామ అరే రాజులా వచ్చినాడు రామ రామ అరే రామ రామ వచ్చి ఉన్నది రాజా 4 7 ఏళ్ళు కూడా కమలాచి కమలాచి అమ్మా అరే 14 మంది దాసిలైనా కొల చేస్తామని నాకు వెన్నెలా పుసికాయంగా మరి అందులో అవలేక రాజే 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 నారదవారు కలవరి మేడలకు రాజే వచ్చేనా కలవరి మేడలకు రాజే వచ్చేనా రావేవో బాబా రత్తల గంజేవా రామ రావే కమలాచి రామ చెప్పుతున్న ఒక మాట రామ శివనందు పెట్టాలే రామ అడవిల్ల ఉన్నవమ్మ రామ రామ కమలాచి నిన్న మొన్న చాలా మంది పోయి పూజలు వచ్చేవాడిని నీ చిలకరాంటి చిలకరాంటి అయ్యా కైలో వచ్చిన మనకి ఆగవే 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 అయ్యో నిన్న మన చూడాలి రాకపోదు ఆవు ఇలా తక్కువచ్చు ఇగో ఓ అమ్మా ఓ చెప్తానేమో ఈ కారం ఆడవాళ్ళకి తప్పుందా ఆరు వాళ్ళకి ఏమి తప్పలేదా చెప్పచ్చు అయితే నా తోడ యొక్క సెల్లెల యొక్క సురమారి ఊటలేదా అయితే నేను ఇక్కడ చవాడకు పూజలు కట్టేవాడిని ఇవన్నీ యొక్క తీసుకొని వాళ్ళు వెనుక మరి వచ్చినాను ఇవన్నీ తీసుకోలేక వెండి కొండ కైలాసం పోతే నీ తోడగొట్టే శరణు సురమారి యొక్క లగ్నం చేసేదాకా వీటితో పూజ కట్టుకోని అంటుండే శంకరుడు. అయినా పర్వాలేదు నీ యొక్క తోడ ఉండే చెల్లెలు నీ సొంత బొమ్మలు పుడితే సగం పారిభాగం మంచి అయిపోదువా సగం రాజ్యం మంచి అయిపోదువా అయ్యో 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 ఇగో సంసారంలో పెట్టి అంటే అదేందుగా కుర్చీ కూర్చోడానికి తెచ్చుకోయ్యా అతయ్యా రాజాల బండి దేశాల బండి పోయి
నీ చెల్లకు తగ్గట్టు పిల్లగాన్ని చూసి చెల్లెలంగాము మనం ఏతాము ఓ పొద్దు మాసి కట్ట కింద వారిసి కొడితే ఏమనుకుంటావు అని గంట కింద వాళ్ళు కొడితే దెబ్బ తాకుతాయి. మరి అమ్మ దొరసాలమ్మ ఆ, అట్లా కాదయ్యా ఎట్లా రాజాల పండి దేశాల పండి పోయి ఆ మనలో కామెకి తోడు చేద్దాంపా చెల్లెకు తగ్గట్టు బాలను తీసుకొని రమ్మంటారు. లగ్నం చేయాలి ఇగో ఇవో అట్లా కాదమ్మా నేను చెప్పేదాకా నువ్వు విను. చెప్పేస్తున్నాం చెల్లెకు తగ్గట్టు బాలను తీసుకొని వస్తామంటే పోతానికి ఊకనే ఖర్చు అవుతుందా? కాదు కాదు ఒక వ్యాన్కైనా ఇంచుమించు 3500 కావాలి. అయినా పర్వాలేదు మనకు మందికి పోతే 3500 తీసుకున్నాడు. అయితే అది కాక మరి పోంగా మళ్ళీ ఛాయ్ నీళ్లు కళ్ళు నీళ్ళు అక్కడ ఓయ్యా అవన్నీ లెక్క పెట్టుకున్న సంతానం కుదరదు కానీ అవిటికి వీటికైనా ఇంచుమించు 5000 ఖర్చు వస్తుంది. 5,000 కాకపోతే 20,000 ఖర్చు ఏయ్ ఏమే 25,000 అమ్మా ఒరే ఓ బద్దుమాసి ఓ లంజముండా ఆటలేటో పోతున్నాయి. ఇగో 5,000 రూపాయలు ఉంటే మన 5గురు బిడ్డలు లగ్గాలు చేయంగా మళ్ళా ఇంకో 4,500 మిగిలిస్తారు. ఏమిటికి ఎందుకయ్యా నీ యొక్క చెల్లెకు ఊళ్ళో పండు రాజాల పండు పోయి చెల్లెకు దగ్గర కానీ చూసి అయ్యో పోవాలి అట్ట కాదా మనం ఇద్దరాలు పోగలమా? మనం ఇద్దరం పోయింది కాక అయితే 5గురా లేకుంటే 11 మంది ఇట్లా పిల్లనా చూసి వాళ్ళంతా పోతారు పోవాలి. వచ్చవే నువ్వు వచ్చవే నాగల కూడా పట్టంలో మొత్తం 4 మూల కళ్యాణ పెట్టట్టు నువ్వు మరి ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామా అన్న నీ సోబతి 5గురు పిలుచుకొని నువ్వు వస్తే 5గురు కొట్టినే అవుతుందా? 5గురికి 5 కళ్ళు సీసలే కావాలి, 5గురికి 5 షాయిలే కావాలి. షాయికి ఒక 5 రూపాయలు 5 రూపాయలకి ఇట్లా ఉండుంటే నా పెద్ద బిడ్డ లగ్గం వేయంగా ఇంకా 4 రూపాయలు మిగిలిస్తా. అటువంటి అన్నలు ఊరుకోడు కలిగి ఉండాలి. అది కాక అట్టగానే ఒకవేళ చేస్తారు ఓ శరణ పిల్లల ఓ సిగ్గురా పిల్లల అయితే ఒకవేళ నా సొంటి మొగలు మొగలు కూడా వచ్చినానుకో కళ్ళు సీస అవుతారు. ఒక కళ్ళు సీసకు 10 రూపాయలు 10 రూపాయలు కూడా ఉంటే 10 రూపాయలు కూడా ఉంటే ఈ బీరప్ప లగ్నం చేసినాక అన్న సంతర్పణ పెట్టినాక ఇంకా 8 రూపాయలు మిగిలిస్తా అన్న మళ్ళా అన్న సంతర్పణ పెట్టి గుమ్మిలో ఉండాలి, తుప్పలలో బిడ్డలు ఉండాలి. పిల్ల ఇది కాదు ఆడికి ఆడికి కడుపు ఉండాలంటే అట్లా అట్లా ముండ కొడుక బస్సు ఇదే ఉంది. అయ్యా మరి నువ్వు ఎట్లా చేస్తావు? మనమిద్దరం అలా పోయామంటున్నావు. మనం ఇద్దరు అయ్యో నిన్నెమ్మడ పెట్టుకపోతే ఉదయం గుద్దకు పరికమ్మి పెట్టు. మరి ఇగో అట్టగాదే ఓ శరం తప్పిందా పెళ్లి చేసుకోవద్దు. ఇక చూపురానికి పోగరే ఓ అగ్గిన హోటల్ కల్పించారు పూరి తినిపిస్తాంపా పూరి తినిపిస్తుప్పా అంటాం. పూరికి పోగానే ఊకుంటుందా 30 రూపాయలు అయితే ఒక్కదానికి నీ ఒక్కదానికి చేసుకోవద్దు. పెండాన్ని చేసుకో ఊకోవాలి అన్ని వస్తాయి. మొగలు వేసుకుంటే చీర కావాలి, రైకి కావాలి, నెత్తి నూనె కావాలి, అయ్యో బొట్టు కావాలి, బొట్టు మీద బొట్టు అన్నట్టు అవన్నీ అమ్మగారిదేరా మీ అమ్మగారు ఎంటుకుర్రే అదికన్నా సెలవడ్డా రేపు పొద్దుగాల వదిలేస్తే వసుకుంటే 5 ఏళ్ళకు తెస్తారా? ఏడాదికి 12 పండుగలు 6 పండుగలు అలా తెస్తారు. ఆలే 3 బొట్లు పెడుతుంది మీ చిన్న బొట్టు మీద నీ అమ్మ అయ్యా అయితే ఓ అమ్మా ఓ బాబా బాలా ఖబరాచి
మరి అందులో లేక నువ్వు వద్దు బామా నేను ఒక్కనే ఎక్కువ ఇక నా చెల్లె కదా అక్కడికి బాల్ తీసుకొని వస్తా ముచ్చబత్తాబే గోలా రమారా చల్లు ముచ్చబత్తాబే గోలా రమారా పౌడమంత సర్ది కట్టు రామ రామ పౌడమంత సర్ది కట్టే రామ రామ రామరాయ రాముల రామ రామ బాబా కమల బాబా కమలంచి ముచ్చమంత వేయకపోవడం సర్ది కట్టు ముచ్చమంత పేగులా పౌడం అంత సద్ది అంటే ఎంత ఉంటది పౌడం అంటే ఎంత ఉంటది పౌడం అంటే ఇంత అంత ఉంటది అంతే ఒక మెతుకుల సగం పైన చాయ్ పెట్టుకురా నీ యొక్క చెల్లెలు దూడబోతున్నావు అంటే అట్ట కాదమ్మా ఓ 5 అడ్డలా 2 అడ్డలా ఐదు అడ్డలా ఓ పాయి చేతులు కాదు కొట్టుకుంటా ఏం కొట్టుకుంటావు అన్న గుంజరాలు కొట్టుకుంటా రామొద్దు కొడుక మసలాడుతున్నా కొట్టుకుంటా అన్న తాటాకుతో తల కొట్టుకుంటా నేను పెట్టుకుంటా నీ అమ్మగారు ఊరి పెట్టుకుంటే ఉల్లాకుతో ఊరి పెట్టుకుంటా ముచ్చమంతా యొక్క పేగులా పౌడం మాత్రం సద్ది అంటే ఒక మెతుకు మీద ఒక సగం అంటే ఒక మెతుకు ఆడికాడికి అవుతుంది కానీ ఏదో మళ్ళా ఒక్కటి తీసుకోపోద్ది అనుకుంటే సగం ఎందుకంటే మీ అమ్మ అయితే ఒక మెతుకు సగం అదిగాక నీ అరిసెయ్యి గుంటాడు చెయ్యి దాపు ఇగో ఈ అరిసెయ్యి గుంటలు ఎన్ని బియ్యం పడతాయో దాన్ని బియ్యం బుడిగేసంలో వచ్చి నా చేతికి